గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. మనం సెకండ్ ఇయర్కి ఫస్ట్ ఇయర్కి సంబంధించి సెకండ్ సెమిస్టర్ ప్రాక్టికల్కి సంబంధించినటువంటి పేపరు బేసిక్స్ ఆఫ్ వాస్కులర్ క్రిప్టోగ్రామ్స్ అండ్ ఫైటోజియోగ్రఫీ ఈ పేపర్ గురించి మనం డిస్కషన్ చేస్తాం. అయితే దీంట్లో మనకి ప్రాక్టికల్కి సంబంధించిన మనకి 2 hours ఉంటాయి. ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఓన్లీ ఫర్ డిస్కషన్, అంటే ప్రాక్టికల్లో సిలబస్ ఏముంది, ఆ సిలబస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఒకసారి చూద్దాం. మనం ఒకసారి ప్రాక్టికల్ సిలబస్ అనేది మనకి షేర్ చేస్తాం, చూడండి ఒకసారి అందరూ కూడా. ఇక్కడ చూడండి మనకి షేరింగ్ అవుతుంది. బేసిక్స్ ఆఫ్ వాస్కులర్ ప్లాంట్స్ అండ్ ఫైటోజియోగ్రఫీ ఈ పేపర్కి సంబంధించినటువంటిది ఏంటంటే మనకి దీంట్లో వాస్కులర్ క్రిప్టోగ్రామ్స్ అంటే మనకి ఇక్కడ పుష్పించినట్టు మొక్కలు కూడా ఉంటాయి. మనకి ఏంటంటే అన్నిటి కామన్గా చెప్పడం జరిగింది. అంటే టెరిడోఫైట్స్, జిమ్నోస్పెర్మ్స్, టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పెర్మ్స్ అండ్ ఫైటోజియోగ్రఫీ దీనికి సంబంధించినటువంటి అంటే ఈ పేపర్కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్ని కూడా కవర్ అవుతాయి. టెరిడోఫైట్స్, జిమ్నోస్పెర్మ్స్, టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పెర్మ్స్ అండ్ ఫైటోజియోగ్రఫీ ఈ 4 టాపిక్స్ అనేవి మనకి కవర్ అవడం అనేది జరుగుతుంది. అయితే దీంట్లో ఏంటంటే మనకి ఈ ప్రాక్టికల్కి సంబంధించినటువంటి ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే కొన్ని అవుట్కమ్స్ ఉంటాయమ్మా మీకు. అంటే స్టూడెంట్ నాలెడ్జ్ డెవలప్మెంట్ ఆర్ స్టూడెంట్ నాలెడ్జ్ బేస్డ్ మనకి ఏంటంటే కొన్ని టాపిక్స్ ఉంటాయి. అవి ఖచ్చితంగా మనకి ఏంటంటే మనం వాటిని ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. అట్ ది సేమ్ టైం వాటిని ఏవైతే టాపిక్స్ ఉంటాయో కన్సల్ట్ సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్ కానివ్వండి, లేదంటే ప్రిపరేషన్స్ కానివ్వండి, లేదంటే టెక్నిక్స్ కానివ్వండి, మనం ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట. ఇక్కడ ఇచ్చాడు మనకి ఆల్రెడీ. చూడండి ఇక్కడ డెమాన్స్ట్రేట్ ది టెక్నిక్స్, సెక్షన్ కటింగ్, ప్రిపేరింగ్ స్లైడ్స్, ఐడెంటిఫైయింగ్ ఆఫ్ ది చూడండి ఇక్కడ ఐడెంటిఫైయింగ్ ఆఫ్ ది మెటీరియల్ అండ్ డ్రాయింగ్ ఎగ్జాక్ట్ ఫిగర్స్. అంటే మనం ఇక్కడ ఫస్ట్ ఏంటంటే అవుట్కమ్స్ అనమాట. అంటే స్టూడెంట్ దగ్గర సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసేది ఏంటంటే స్టూడెంట్స్ అనేది కంప్లీషన్ అనేది ఏంటంటే ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఈ నాలెడ్జ్ అనేది మనం ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. అంటే మీరు నేర్చుకోవాలి. మెయిన్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. దాంట్లో మనకి ఏంటంటే ఏదైనా ఒక సెక్షన్ కటింగ్ తీసినా, లేదంటే స్లైడ్ ప్రిపేర్ చేసినా దానికి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ అనేది ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్లాంట్ ఇచ్చి మీకు మనం ఇంటర్మీడియట్లో సెక్షన్ కటింగ్ తీస్తాం. మోనోకాటు, డైకాట్ రూట్, మోనోకాటు, డైకాట్ స్టెమ్ అనేది సెక్షన్ కటింగ్ ఉంటుంది. మీకు ప్రాక్టికల్ పర్పస్లో ఏంటంటే మనకి ప్రాక్టికల్లో ఆ నేమ్స్ అనేది చెప్పాం. సెక్షన్ కటింగ్ తీసి దాంట్లో ఉన్నటువంటి ఐడెంటిఫై క్యారెక్టర్స్ బట్టి ఏం చేస్తామంటే మనం స్లైడ్ ప్రిపేర్ చేసి దాన్ని మౌంట్ చేసి తర్వాత దాంట్లో ఉన్నటువంటి బేసిక్ క్యారెక్టర్స్ బట్టి మనం ఏం చేస్తామంటే ఇట్ ఈజ్ మోనోకాట్ ఆర్ డైకాట్, దట్ ఈస్ ది స్టెమ్ ఆర్ రూట్ అనేది మనం ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుందంట. అలాగే ఇక్కడ ఏంటంటే అలాగే మనం ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయాలి. అట్ ది సేమ్ టైం ఎగ్జాక్ట్ ఫిగర్స్ అనేది మనం మెటీరియల్ డ్రా చేయాలన్నమాట. ఆ మెటీరియల్కి సంబంధించినటువంటి డయాగ్రామ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ది, అంటే ఎక్కువ నాలెడ్జ్ అనమాట స్టూడెంట్కి. తర్వాత కాంట్రాస్ట్ ది మార్ఫలాజికల్ అండ్ ఎనటామికల్ రీప్రొడక్టివ్ ఫీచర్స్ ఆఫ్ వాస్కులర్ ప్లాంట్స్. అంటే వాస్కులర్ ప్లాంట్స్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ తీసుకుంటే ఖచ్చితంగా మనకి మార్ఫాలజీ క్యారెక్టర్స్ చూడాలంట. అంటే కంపేర్ చేయాలి మనం. అంటే మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, ఎనటామికల్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, అట్ ది సేమ్ టైం రీప్రొడక్టివ్ క్యారెక్టర్స్ అనేవి ఎలా ఉంటాయి, ఈ 3 కూడా ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి. అంటే ఈ 3 మనకి ఏమి ఇచ్చాడంటే వాస్కులర్ ప్లాంట్స్ గురించి ఇచ్చాడు మనకి. దాంట్లో టెరిడోఫైట్స్ వస్తాయి, అట్ ది సేమ్ టైం జిమ్నోస్పెర్మ్స్ వస్తాయి. ఇది ఈ సెకండ్ వన్ అవుట్కమ్ గురించి. నెక్స్ట్ మనకి థర్డ్ అవుట్కమ్ ఏంటంటే మనకి ఐడెంటిఫై ది లోకల్ యాంజియోస్పెర్మ్ ఆఫ్ ఫ్యామిలీస్ ప్రిస్క్రైబ్డ్ టు దేర్ జీనస్ అండ్ స్పీసీస్ లెవెల్ అండ్ ప్రిపేర్ ది హెర్బేరియం. అంటే యాంజియోస్పెర్మిక్ ప్లాంట్స్ అక్కడ ఇచ్చాడు. టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పెర్మ్స్ అని ఇంకో టాపిక్ ఇచ్చాడు. దీనికి సంబంధించి ఏంటంటే మనకి మన చుట్టుపక్కల ఉండేటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మొక్కలు, ఆ మొక్కలు అంటే యాంజియోస్పెర్మిక్ ప్లాంట్స్ని ఐడెంటిఫై చేయాలి. ఆ ఐడెంటిఫికేషన్ కూడా జీనస్ స్పీసీస్ లెవెల్ రెండింటిని కూడా మనం
తీసుకుని వాటికి సంబంధించినటువంటి ప్లాంట్ని, అంటే జీనస్ పెనిస్ లెవెల్ అన్నాడు కాబట్టి ఒక ప్లాంట్ తీసుకుని ఆ ప్లాంట్ని మనం హెర్బేరియం ప్రిపేర్ చేయాలి. అంటే ఎలా కట్ చేయాలి, ఏ టైంలో మనం ఆ హెర్బేరియం కలెక్షన్కి పోవాలి, మనం ఏ టైంలో మనం కట్ చేయాలి, దేనితో కట్ చేయాలి. అంటే కొన్ని ప్లాంట్స్ యాంజియోస్పెర్మ్ ప్లాంట్స్ ఉన్నాయి అనుకోండి, అన్ని మొక్కలు ఒక విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు చిన్న ప్లాంట్స్ ఉన్నాయి అనుకోండి, చిన్న ప్లాంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూఫర్బియా ఎక్టా అని ఉంది. యూఫర్బియా ఎక్టా, యూఫర్బియేసి మెంబరు, యూఫర్బియా ఎక్టా అనేది యూఫర్బియేసి మెంబరు. అంటే ఇది నేల మనకి కుంటకర్లాగా అని చెప్తాం. ఇది ఏం చేస్తామంటే మనకి ఇక్కడ రూట్ సిస్టమ్తో కలెక్ట్ చేయొచ్చు మనం. అదే మనకి ఎంబ్లికా అఫిసినాలిస్ ఉంది, నేల ఉసిరి, ఇది మనకి పెద్ద ట్రీ అనమాట. అది మనం రూట్ సిస్టమ్తో కలెక్ట్ చేయం. అంటే ఇలాగ ఏంటంటే ప్లాంట్ని దేంతో కలెక్ట్ చేయాలి, ఏ మెటీరియల్తో కలెక్ట్ చేయాలి, అంటే ఓన్లీ ట్విగ్గే కలెక్ట్ చేయాలా, అంటే కొమ్మ ఒక్కటే కలెక్ట్ చేయాలా, లేదంటే మనకి రూట్ సిస్టమ్తో పాటు కలెక్ట్ చేయవచ్చా. కలెక్ట్ చేస్తే ఎలా కలెక్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ది కలెక్షన్, అంటే ఏ టైంలో కలెక్ట్ చేసాము, ఎలా కలెక్ట్ చేసాము, ఏ పార్ట్స్ కలెక్ట్ చేసాము, దాన్ని ఎలాగే మనం హెర్బేరియం ప్రిపేర్ చేయాలి. ఇదంతా బేసిక్ ప్రిన్సిపల్స్, లేదంటే బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. చేసి మనం దాన్ని ఏం చేస్తామంటే మనం హెర్బేరియంని ప్రిపేర్ చేస్తాం. అది థర్డ్ అవుట్కమ్ ఇది ఫర్ ది స్టూడెంట్. అట్ ది సేమ్ టైం ఫోర్త్ వన్ ఏంటంటే ఎగ్జిబిట్ ది స్కిల్స్ ఆఫ్ ప్రిపేరింగ్ స్లైడ్స్, ఐడెంటిఫికేషన్ గివెన్ ది ట్విగ్ ఇన్ ది ల్యాబ్ అండ్ డ్రాయింగ్ ఫిగర్స్ ఆఫ్ ది ప్లాంట్ ట్విగ్స్, ఫ్లవర్ అండ్ ఫ్లోరల్ డయాగ్రామ్ యాజ్ దే ఆర్. అంటే ఇక్కడ మొక్క కలెక్ట్ చేశారు. ఆ మొక్కకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా, అంటే ముందు ఏం చెప్తున్నాం, డేటా మన ప్లాంట్ని కలెక్ట్ చేయొచ్చు, కానీ దానికి సంబంధించినటువంటి స్కిల్స్ అన్నీ కూడా బిఫోర్గా మనం ఏంటంటే మీకు చెప్పడం జరుగుతుందమ్మా. వాటిని బేసిక్స్గా తీసుకుని మనం ప్లాంట్ని కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసి మనం ఏం చేయాలంటే హెర్బేరియం ప్రిపేర్ చేయవలసి ఉంటుందన్నమాట. అయితే అక్కడ ట్విగ్ అనేది అంటే మనం ప్లాంట్ కలెక్ట్ చేసిన తర్వాత దాని డయాగ్రామ్ ఎలా వేయాలి, ఆ డయాగ్రామ్లో అన్నీ వచ్చినాయి లేదా, మనం కలెక్ట్ చేసినటువంటి ప్లాంట్ ఎప్పుడు కూడా హెర్బేరియం కలెక్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఫ్లవరింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటుగా లీవ్స్ కూడా ఎగ్జాక్ట్లీ కనిపించాలి, లీవ్స్ ఉండాలి. ఇది వితౌట్ రూట్ సిస్టమ్ ఉంటే, అంటే పెద్ద యాంజియోస్పెర్మ్ ప్లాంట్స్ ఉంటే కనుక ఫ్లవరింగ్, ఆ ట్విగ్కి మనం కలెక్ట్ చేసినటువంటి ట్విగ్ అంటే కొమ్మ తెలుగులో, ఆ ట్విగ్కి కొమ్మకి ఫ్లవర్స్ ఉండాలి, అట్ ది సేమ్ టైం లీఫ్లు కూడా ఉండాలి. ఉంటే మనకి దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా కరెక్ట్గా మనం ఐడెంటిఫికేషన్ అనేది చేయొచ్చు, అంటే డిస్క్రిప్షన్ అనేది చేయొచ్చు అనమాట, వివరణ అనేది చేయొచ్చు మనం. సో ఇక్కడ మనకి ఏంటంటే అక్కడ ఇచ్చాడు ఆ డయాగ్రామ్స్ ఏమి వేయాలి, ట్విగ్కి సంబంధించినవి, లేదంటే ఆ కొమ్మకు సంబంధించినవి, లేదంటే ఏ మొక్కనైతే కలెక్ట్ చేస్తున్నామో ఆ మొక్కకు సంబంధించినటువంటి ట్విగ్ డయాగ్రామ్ వేయాలంట, ఫ్లవర్ డయాగ్రామ్ వేయాలి. ఫ్లవర్లో ఫ్లోరల్ పార్ట్స్ అని ఉంటాయమ్మా, మనకి ఫ్లోరల్ డయాగ్రామ్ ఉంటుంది. అది ఎక్కడంటే మనకి ఇంటర్మీడియట్లో చదువుతాం మనం. ఇంటర్మీడియట్లో ఎక్కడంటే టాక్సానమీ అనేటువంటి ప్లాంట్ ఉంటుంది, ప్లాంట్ సిస్టమాటిక్స్ అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది. దాంట్లో మనకి ఫ్యాబేసి, సొలనేసి, లిలియేసి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి డయాగ్రామ్స్ మనం అక్కడ నేర్చుకుంటాం. అసలు దాంట్లో ఫ్లవర్ డయాగ్రామ్ కానీ, లేదంటే ఫ్లవర్ డిస్క్రిప్షన్ చేసేటప్పుడు కొన్ని ఒక నేమ్స్ చెప్తాడమ్మా. నేమ్స్ అనేది చెప్తాం మనం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రక్షపత్రాలు ఉన్నాయి అనుకోండి, కెలిక్స్, దానికి సింబల్ ఏంటి, ఎన్ని ఉండాలి. అదేవిధంగా ఆకర్షణ పత్రాలు ఉన్నాయి అనుకోండి, దానికి సింబల్ ఏంటి. అంటే ఇక్కడ ఒక సింపుల్ చూపించుకుంటాం, అంటే కే అని, సి అని, కేసరావళికి అనుకోండి, యాంటీషియం కనుకోండి, ఏంటంటే అక్కడ కేసరావళికి మనకి అక్కడ ఏ చూపిస్తాం, గైనిషియం అంటే అండకోశానికి జీ చూపిస్తాం. ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా అక్కడ చూసుకుని దానికి ఒక సర్కిల్స్లో చూపిస్తాం మనకి. అంటే ఫ్లోరల్ పార్ట్స్ అన్నీ కూడా సర్కిల్లో ఉంటాయి కాబట్టి ఆ సర్కిల్లో ఒక డయాగ్రామ్ అనేది మనం డ్రా చేయడం అనేది జరుగుతుంది. అది ఫ్లోరల్ డయాగ్రామ్ అవుతుంది. అంటే దానికి సంబంధించి కన్సల్ట్ అన్నీ కూడా ఓవరీ డయాగ్రామ్ కానివ్వండి, స్టేమెన్స్ ఒక సింగిల్ స్టేమెన్ స్ట్రక్చర్ కానివ్వండి, ఓవరీలు ఎన్ని కార్పెల్స్ ఉంటాయి, అంటే అండకోశంలో ఎన్ని ఫలదళాలు ఉంటాయి, ఎలాంటి పెట్టుకున్నాయి, ఓవరీలో ఒవ్యూల్స్ ఎలాంటి పెట్టుకున్నవి, అంటే ప్లాసెంటేషన్, దీనికి సంబంధించిన డయాగ్రామ్ కూడా ఆటోమేటిక్గా దాంట్లో ఈ ఫ్లోరల్ డయాగ్రామ్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. లేదంటే ఫ్లోరల్ డయాగ్రామ్కి సంబంధించినవి దేనికైనా సెపరేట్గా పెట్టినా మనం ఐడెంటిఫై అనేది చేయొచ్చు అంటే ఈజీగా.
నెక్స్ట్ ఫైనల్గా ఫైనల్ అవుట్కమ్ ఏంటంటే మనకి ఫిఫ్త్ వన్ ఏంటంటే ప్రిపేర్ అండ్ ప్రిజర్వ్ స్పెసిమన్ ఆఫ్ లోకల్ వైల్డ్ ప్లాంట్స్ యూజింగ్ ది హెర్బేరియం టెక్నిక్. అంటే ఇది మనం ఆల్రెడీ కన్సల్ట్ ఫ్యామిలీకి సంబంధించి చేయొచ్చు, లేదంటే మన ఇంట్రెస్ట్ బట్టి ఆల్రెడీ మనం బాటనీ స్టూడెంట్స్ కాబట్టి కన్సల్ట్ ఎక్కడ ఇచ్చినటువంటి కన్సల్ట్ ఫ్యామిలీసే కాకుండా మీకు సిలబస్లో చెప్పాను ఆల్రెడీ, అవి కాకుండా మిగతా ప్లాంట్స్ కూడా మనం ఏంటంటే ఆటోమేటిక్గా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. కలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన డేటా అంతా కూడా మనం పెట్టుకోవచ్చు. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జామకాయ మొక్క ఉందనుకోండి, జామ మిర్టేసీ ఫ్యామిలీ, అది మనకు లేదు. సో మనం కలెక్ట్ చేసుకోవచ్చు. కలెక్ట్ చేసుకుని మనం మన ఇంట్రెస్ట్ బట్టి ఏంటంటే మనం డిస్ప్లే చేయొచ్చు. మన హెర్బేరియం ల్యాబొరేటరీలో మనం డిస్ప్లే చేయొచ్చు. అంటే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, మన కన్సల్ట్ ఫ్యామిలీలే కాదు మనకి. అంటే ఇక్కడ కొన్ని ఏంటంటే మన డిగ్రీ యూజీ స్టాండర్డ్లో ఏంటంటే మన డిగ్రీ స్టాండర్డ్లో అండర్ గ్రాడ్యుయేట్ స్టాండర్డ్స్లో ఏంటంటే కొన్ని ఫ్యామిలీలే డిస్కషన్ అనేది ఉంది. సో అవి కాకుండా మనకి ఏంటంటే అదర్ దాన్ కూడా మనం తీసుకుని వాటికి సంబంధించినటువంటి ప్లాంట్స్ అనేవి మనం హెర్బేరియం ప్రిపేర్ చేసి దాన్ని మన ల్యాబొరేటరీలో డిస్ప్లే చేసుకోవచ్చు. అంటే చాలా ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా మనం హెర్బేరియం కానీ ప్రిపేర్ చేస్తే అది లాంగ్ టైం అనేది మనకి డిస్ప్లే చేసిన మనం హెర్బేరియం మన ల్యాబ్లో ఉన్నాయి కదండి. మన ల్యాబ్లో మనకి ఏంటంటే సెల్ఫ్స్ ఉన్నాయి మనకి. ఏది ట్రాన్స్పరెంట్ గ్లాస్తో చేసినటువంటి సెల్ఫ్స్ ఉన్నాయి. దాంట్లో మనం ప్రిజర్వ్ చేసింది డిస్ప్లే చేయొచ్చు అనమాట. సో ఇది అంటే నాలెడ్జ్ అనమాట. సో అక్కడ ఆల్రెడీ మనకు ఉంటుంది అనమాట. ఏంటంటే హెర్బేరియం ఎవరు కలెక్ట్ చేశారు, వాళ్ళ నేమ్ ఏంటి, లోకల్ నేమ్ ఎవరు కలెక్ట్ చేశారు కూడా అక్కడ రాస్తాం. మనం ఏ ఏరియా కలెక్ట్ చేశాడు రాస్తాం. దాంతోపాటు ఏంటంటే ఆ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్ అన్నీ కూడా మనం అక్కడ ఇస్తాం. ఫ్యామిలీ అంటే ఫస్ట్ నుండి ప్లాంట్ కింగ్డము, డివిజన్, క్లాసు, ఆర్డర్, సిరీస్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మొత్తం అన్నీ కూడా ఆర్డర్లు ఇవ్వడం. కింద నేమ్ ఆఫ్ ది కలెక్టర్ అంటే ఎవరు కలెక్ట్ చేశారు, ఏ ఏరియా కలెక్ట్ చేశారు అనేది కూడా మొత్తం ఉంటాయి. కాబట్టి కొంచెం ఏంటంటే కొంచెం మోటివేటివ్గా ఉంటుంది అనమాట స్టూడెంట్స్కి. సో ఇక్కడ ఏంటంటే మనకి కన్సల్ట్ ఫ్యామిలీసే కాకుండా అదర్ దాన్ని కూడా మనం కలెక్ట్ చేసి మనం లైబ్రరీలో పెట్టుకోవచ్చు మనం. ఇది మనకి ఏంటంటే 5 అవుట్కమ్స్ అని చెప్తాం మనకి ఇక్కడ. ఈ 5 అవుట్కమ్స్ అని మనం చెప్తాం అనమాట. నెక్స్ట్ మనకి ప్రాక్టికల్ సిలబస్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ చూడండి, స్టడీ మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ ఆఫ్ వెజిటేటివ్ సెక్షనల్ ఆర్ anatomical and reproductive structures of the following using temporary or permanent slides or specimens or mounts. అంటే ఇక్కడ మనకి వీటిలో ఏదైనా సరే చేయొచ్చమ్మా మనం. ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ఇచ్చాడు స్టడీ ఆఫ్ మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్స్ అన్నాడు. ఈ మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ కనుక తీసుకున్నట్లయితే వీడు చెప్పేది ఏంటంటే కొన్ని స్పీసీస్ ఇచ్చాడమ్మా. టెరిడోఫైటాకి సంబంధించినటువంటి 2 స్పీసీస్ ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం జిమ్నోస్పెర్మ్కి సంబంధించినటువంటి 2 స్పీసీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 2 స్పీసీస్కి సంబంధించి అంటే అది ఎక్కడైనా సరే కావచ్చు మనకి. ఎక్కడ టెరిడోఫైటాలో లైకోపోడియం, మార్సిలియా, జిమ్నోస్పెర్మ్స్లో సైకస్ అండ్ నేటమ్, ఈ 2 ఇచ్చాడు. ఈ రెండిట్లకు సంబంధించినటువంటి టెంపరీ ఆర్ పర్మనెంట్ స్లైడ్స్ అంటే యూజ్ చేయొచ్చు, లేదంటే స్పెసిమెన్ సైన్స్ అని తీసుకోవచ్చు, లేదంటే మౌంట్ సైన్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏ ప్లాంట్ తీసుకున్నా ఈ 2 కేటగిరీస్లో టెరిడోఫైటా అండ్ జిమ్నోస్పెర్మ్స్లో నువ్వు ఏ స్పీసీస్ తీసుకున్నప్పటికీ కూడా అక్కడ ఏంటంటే మనం చదవాల్సింది ఒకటి వెజిటేటివ్ క్యారెక్టర్ చదవాలి, వాటి డయాగ్రామ్స్ వేయాలి. రెండోది సెక్షన్ కటింగ్ తీస్తామమ్మా. అంటే ఎనటామికల్ క్యారెక్టర్స్ అంటే సెక్షన్ కట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ లైకోపోడియం, మార్సిలియా, టెరిడోఫైట్స్లో, జిమ్నోస్పెర్మ్స్లో సైకస్ అండ్ నేటమ్ ఉంది. ఈ పక్కన పెట్టండి. మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నది ఏంటంటే సైకస్ అనే చేయొచ్చు. ఇక్కడ జిమ్నోస్పెర్మ్స్లో సైకస్ లీఫ్ సెక్షన్ కటింగ్ చేయొచ్చు మనం. మార్సిలియా తీసుకుంటే మార్సిలియా రైజోమ్ చేయొచ్చు, లీఫ్ ఫిటియోల్ చేయొచ్చు, కొమ్ము కింద ఉన్నటువంటి రూట్స్ కూడా సెక్షన్ కటింగ్ చేయొచ్చు. ఈ 2 మనకి లైవ్గా అవైలబుల్గా ఉన్నటువంటి మెటీరియల్. ఏది మార్సిలియా కన్సల్ట్ టు ది టెరిడోఫైట్స్ అయితే మార్సిలియా,
కన్సల్ట్ టు ది జిమ్నోస్పెర్మ్స్ అయితే కనుక సైకస్. ఖచ్చితంగా ఆ రెండు కూడా చేయొచ్చు మనం సెక్షన్ కటింగ్. ఇవి ఇవి కొన్ని లైవ్గా కూడా దొరుకుతాయి మనకి. మార్సిలియాలో ఉంది, స్పోరోకార్ప్ ఉంటుంది, అవైలబుల్గా ఉంటుంది మనకి ఇక్కడ. మీరు ఐడెంటిఫై చేస్తే కనుక ఎక్కడ అవైలబుల్గా ఉంటుందంటే ఇది ఈ సీజన్ ఫస్ట్లో ఇప్పుడు అనమాట. ఇక్కడ సమ్మర్ సీజను ఎంట్రీ అయినప్పుడు, సమ్మర్ సీజను ఎండ్ అయిపోయినప్పుడు, మ్యాక్సిమం మనకి సమ్మర్ సీజన్ ఎండ్ అయిపోయినప్పుడు రెయినీ సీజన్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది అమ్మ. ఇక్కడ ఎక్కడంటే మనకి వాటర్ బాడీ అంటే వాటర్ లాగ్స్ అనమాట, వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా మనకి ఇక్కడ. ఇప్పుడు ఎక్కడో ఎందుకండి మన కాలేజ్ ఉంది, మన కాలేజీకి ఫ్రంట్ అటువైపున వేవ్ ఉంది మనకి, ఒక వాటర్ వెళ్ళేటువంటి ఒక బోధ ఉందన్నమాట. లేదనుకోండి మన బాటనీ డిపార్ట్మెంట్ పక్కన కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంది, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ పక్కన కూడా మనకి స్ట్రైట్గా ఒక కాలువ ఉంది, చిన్న కాలువ, పిల్ల కాలువ, పంట బోధ అని చెప్తుందండి. దాంట్లో కూడా ఏంటంటే మనకి ఈ మార్సిలియా కనిపిస్తుంది మనకి. ఎలాగంటే ఐడెంటిఫికేషన్ ఎలాగంటే పైన 4 లీవ్స్ ఉంటాయండి, పైన 4 లీవ్స్ ఉండి కింద పొడవుగా ఉంటుంది అనమాట పిటియోలు, అంటే పత్ర వృంతం. అది ఒక రైజోమ్ మీద అంటే ఆఫ్సెట్ మాదిరిగా ఉంటుంది, రైజోమ్ మీద నుండి పొడవుగా వస్తుంది అనమాట. ఇక్కడ నంబర్ ఆఫ్ వస్తాయి అన్నమాట, చాలా గ్రీనిష్గా ఉంటుంది. లీఫ్లు 4 కూడా అటాచ్ అయ్యి ఒకే పాయింట్ దగ్గర ఫ్లాట్గా ఉంటాయి అన్నమాట, అంటే సమంగా ఉంటాయి అన్నమాట అవి. అది మీకు చూపిస్తాను, అది కింద ఉంటుంది. అంటే ఈ ప్లాంట్ మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేసి దాని యొక్క సెక్షన్ కటింగ్ కూడా మనం చేయొచ్చు అనమాట. ఈ సెక్షన్ కటింగ్ చేసి అది చూడవచ్చు. సైకస్ ఉందనుకోండి, సైకస్ కూడా చేయొచ్చు మనం. సైకస్ లీఫ్ అనే సెక్షన్ కటింగ్ చేయొచ్చు, రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి కూడా చేయొచ్చు మనం. నెక్స్ట్ మనకి మేల్ ఫీమేల్ కోన్స్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇది మనకి ఏంటంటే ఇక్కడ ఈ మార్సిలకు సంబంధించిన అంటే వెజిటేటివ్ పార్ట్స్ కట్ చేయాలి సెక్షన్ కటింగ్, అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి రీప్రొడక్టివ్ స్ట్రక్చర్ గురించి కూడా, ఆ ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి కూడా మనం స్టడీ చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా వాటి ఐడెంటిఫికేషన్ ఉండాలి, అంటే క్యారెక్టర్స్. అట్ ది సేమ్ టైం మనం డిస్కస్ చేయాలి వాటిని, వాటికి సంబంధించిన డయాగ్రామ్స్ కూడా నీట్గా మనం డ్రా చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది మనకి ఈ ఫస్ట్ వన్ సంబంధించింది. అంటే పైన అవుట్కమ్స్కి సంబంధించినటువంటి చెప్పాం మనం. ఏంటంటే ఒకటి డెమాన్స్ట్రేషన్ అంటే ప్రిపేరింగ్ ఆఫ్ స్లైడ్, ఐడెంటిఫికేషను అండ్ మెటీరియల్ డ్రాయింగ్, ఎగ్జాక్ట్ ఫిగర్స్. ఇది సెకండ్ వన్ ఏంటంటే వాస్కులర్ అంటే ఎనటామికల్, మార్ఫలాజికల్ అండ్ రీప్రొడక్టివ్ పార్ట్స్ గురించి అవుతామని చెప్పాం కదా, అవుట్కమ్స్. ఆ రెండింటికి సంబంధించింది ఇదన్నమాట టాపిక్. నెక్స్ట్ మనకి సెకండ్ వన్ ప్రాక్టికల్ సిలబస్లో స్టడీ ఆఫ్ ఫాజిల్ స్పెసిమెన్స్ ఆఫ్ సైకిడాయిడియా అండ్ పెంటాక్జాలాన్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సైకిడాయిడియా అండ్ పెంటాక్జాలాన్ అంటే ఇక్కడ మనకి ఫాజిల్ ఫామ్స్ ఇచ్చాడమ్మా. లాస్ట్ అయితే మనకి ఇవి లేవు. సో ఇక్కడ ఏంటంటే ఈ సెమ్కి అంటే యాజ్ పర్ ది ఎన్ఈఏ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి ప్రకారం 2021 ఎన్ఈపి ప్రకారం ఏంటంటే మనకి ఆల్రెడీ సిలబస్ అనేది మారింది. పాత సిలబస్లో అయితే కనుక ఇవి లేవు. ఏది స్టడీ ఆఫ్ ఫాజిల్ స్పెసిమెన్స్ అని ఇప్పుడు ఇచ్చాడు మనకి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ దీనికి సంబంధించినవి ఫోటోగ్రాఫ్స్ అనమా మనం చదివేది. అంటే లైవ్ మెటీరియల్ అని ఫాజిల్ ఫామ్స్ అంటే ఏంటి, శిలాజాలకు సంబంధించినవి, శిలాజ జాతులు అంటే మనకు అవి లైవ్గా మెటీరియల్ లేదు, అంతరించిపోయినటువంటి జాతులు అనమాట. ఇది మొక్కలో అంటే సైకిడాడిలో కొన్ని స్పీసెస్ ఇచ్చాడు అండ్ పెంటాక్జాలాన్ ఇచ్చాడు. అంటే ఫోటోగ్రాఫ్స్ కానీ డయాగ్రామ్స్ కానీ, ఓకేనా, ఇవి మీకు చూపిస్తాం. డయాగ్రామ్స్ కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ రెండే చూపిస్తాం. మనకి ఎప్పుడు కూడా ఇవి స్పెసిమెన్స్ అనేవి నాట్ అవైలబుల్ అనమాట, అసలు లేవు. సో అందుకేంటంటే మనకి మ్యాక్సిమం ఫోటోగ్రాఫ్స్ని చూపించే మనకి ఏంటంటే ఇక్కడ ఎవల్యూషనరీ ఆస్పెక్ట్లో చదువుతాం కొన్ని, ఇవన్నీ కూడా ఎవల్యూషనరీ ఆస్పెక్ట్లో చదువుతాం కాబట్టి అవి మనం ఏం చేస్తామంటే చూపించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనకి డెమాన్స్ట్రేషన్ ఆఫ్ హెర్బేరియం టెక్నిక్ అంటే మీకు ఒకసారి డెమాన్స్ట్రేషన్ చేస్తామమ్మా ల్యాబొరేటరీలో. అంటే హెర్బేరియం ఎలా చేయాలి మనం చెప్పాం, మనకి ఆల్రెడీ అవుట్కమ్లో చెప్పాం, మనకి ఇక్కడ కూడా అదే చెప్తాం. అంటే డెమాన్స్ట్రేషన్ ఎలాగా, హెర్బేరియం అనేది దాని పర్పస్ ఏంటి, అసలు ఫస్ట్ పర్పస్ ఏంటి, దేనికోసం ప్రిపేర్ చేయాలి మనం,
అని తెలుసుకుంటాం ఫస్ట్. అప్పుడు ఆ హెర్బేరియంని ఎలా ప్రిపేర్ చేయాలి? ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఉంటాయన్నమాట. అంటే ఏ టైంలో కలెక్ట్ చేయాలి? ఎలా కలెక్ట్ చేయాలి? కలెక్ట్ చేసిన తర్వాత కలెక్ట్ చేసేటప్పుడు ఆ ప్లాంట్‌కి లేదంటే ట్విగ్‌కి ప్లాంట్ బాడీ కంప్లీట్ మొక్క అయినా కావచ్చు, లేదంటే మొక్కకు సంబంధించినటువంటి కొమ్మ అయినా సరే కావచ్చు. ఇది ఖచ్చితంగా మనం కలెక్ట్ చేసిన తర్వాత ఎలా ప్రెస్ చేయాలి? ప్రెస్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? అంటే జాగ్రత్తలు ఏంటి? ఎన్ని రోజులు ప్రెస్ చేయాలి? ఎలా ప్రెస్ చేయాలి? ఏ పేపర్ క్వాలిటీని మనం వాడితే మనకు తొందరగా ప్రెస్ అవుతుంది? అంటే ఎందుకంటే ఇదన్నీ ఎందుకు చెప్తామంటే హెర్బేరియం అనేది ప్రిపేర్ చేసేటప్పుడు లేదంటే ప్రెస్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ డస్ట్ పడుతుందమ్మా, డస్ట్ పడుతుంది. లేదంటే అంటే డస్ట్ అంటే ఐ మీన్ బూజు అనమాట. బూజు పట్టి ఏమైపోతుందంటే చిన్న చిన్న పురుగులు పడుతుందన్నమాట. పట్టి అవన్నీ కూడా ఏమవుతుందంటే మొత్తం అంతా కూడా హెర్బేరియం అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. అంటే కుళ్ళిపోవడం జరుగుతుందన్నమాట ఖచ్చితంగా. అందుకని ఏంటంటే ప్రెస్ చేసేటప్పుడు ప్రెస్ చేసిన తర్వాత పేపర్ అంటే మనకి మ్యాక్సిమం పేపర్లో ప్రెస్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ పేపర్ అనేది కొంచెం జాగ్రత్తగా మనం తీసుకోవాలి. తీసుకుని దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఎవ్రీ టైం అంటే చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే మాయిశ్చర్ ఎక్కువైంది అనుకోండి ప్రెస్ చేసినప్పుడు, అంటే ఒక్కొక్కసారి మనం మ్యాక్సిమం ఏంటంటే మనకి మార్నింగ్ టైం సఫిషియెంట్ సూపరు హెర్బేరియం కలెక్ట్ చేయడానికి. ఆ మార్నింగ్ టైం కనుక కలెక్ట్ చేసామనుకోండి కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది ప్లాంట్లో. అప్పుడు ఏం చేస్తామంటే మనకి పేపర్లో ప్రెస్ చేసినప్పుడు తొందరగా పేపర్ అనేది తడిసిపోతుంది. అంటే చెమ్మగిలుతుంది అనమాట, చెమ్మ వస్తుంది అనమాట. ఆ చెమ్మ వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా బూజు పట్టడం లేదంటే పురుగులు పట్టడం అటువంటివన్నీ కూడా జరుగుతుంది. సో అది కాకుండా దాని నుండి ఎస్కేప్ అవ్వాలంటే ఏంటంటే మనం ఫ్రీక్వెంట్గా డే బై డే కానీ లేదంటే ప్రతిరోజు కానీ, అంటే ఈరోజు ఈవినింగ్ మార్చామనుకోండి పేపరు, రేపు ఈవినింగ్ మళ్ళీ వేరే పేపర్స్లో కానీ వేరే బుక్లోకి మార్చేసుకోవాలి ప్రెస్ చేసేటప్పుడు. ఆ ప్రెస్ చేసిన తర్వాత మార్చుకునేటప్పుడు కూడా ఫ్లవరింగ్ ఊడిపోకుండా చూసుకోవాలి, లీఫ్ ఫోల్డింగ్ అవ్వకుండా చూసుకోవాలి, పెటల్స్ సెపల్స్ రాలిపోకుండా చూడాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ చాలా కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఆ ప్రెస్సింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అదే మనకి చాలా కేర్ఫుల్గా ఉండేటట్టు టైం అనమాట. ఆ టైం దాటిందనుకోండి తర్వాత మనకి ఆటోమేటిక్గా అదంతా కూడా పీరియడ్ ఏంటంటే మనకి ప్లాంట్ స్పీసెస్ని బట్టి మనకి ఏంటంటే ఒక 3 నుండి 4 రోజులు ఉంటుందమ్మా. ఆ 3 నుండి 4 రోజులు లేదంటే 1 వీక్ లోపు కనుక దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగితే మనం కలెక్ట్ చేసినటువంటి ప్లాంట్ని ఆ ఇన్సెక్ట్స్ ఆ పురుగుల నుండి కానీ లేదంటే బూజు పట్టేది డస్ట్ పట్టేది దాని నుండి కానీ కాపాడగలిగితే తర్వాత మనకి హ్యాపీ అనమాట, ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే దాన్ని తీసుకుని హెర్బేరియం షీటు అంటే ఒక మినిమం సైజు ఉంటుంది. ఆ సైజులో మనకి అక్కడ ఆల్రెడీ ఇచ్చారు మనకి. ఆ సైజ్ పేపర్ తీసుకోవడం, దాంట్లో దాన్ని అంటించడం, కింద అంటే పర్టికులర్ మెజర్మెంట్స్ తీసుకుని ఆ మెజర్మెంట్స్ ప్రకారం ఉన్న షీట్ మీద అంటించడం, కింద వాటి యొక్క డిస్క్రిప్షన్ మొత్తం అంతా కూడా క్యారెక్టర్స్ అన్నీ రాయొచ్చు మనం. ఇప్పుడు మనకి హెర్బేరియం సంబంధించినటువంటి కొన్ని గార్డెన్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు మనకి కలకత్తాలో అంటే హౌరాలో ఉంది మనకి ఇక్కడ ఇండియన్ బొటానికల్ గార్డెన్ అని మనకు ఉంది, మనకి IBG అని చెప్తాం. అదే ఇంటర్నేషనల్ అనుకోండి మనకి ఇక్కడ రాయల్ బొటానికల్ గార్డెన్ RBG. ఇదేంటంటే ఇక్కడ వరల్డ్లో అంటే ఎక్కడ ఇంగ్లాండ్ క్యూ అనేటువంటి ఏరియాలో ఉంది. అక్కడ రాయల్ బొటానికల్ గార్డెన్లో వరల్డ్ వైడ్గా అన్ని హెర్బేరియం షీట్లు కూడా అన్ని ప్లాంట్కి సంబంధించిన హెర్బేరియంస్ అని కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఈవెన్ న్యూ స్పీసీస్కి సంబంధించినటువంటివి కూడా అక్కడ ఆ హెర్బేరియం షీట్లు ఉంటాయమ్మా. ఆ హెర్బేరియం షీట్ మీద దానికి సంబంధించింది ఏంటంటే డేటా అంతా ఉంటుందమ్మా. మొత్తం ప్లాంట్ ఎవ్రీ1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ తీసుకున్నాం అనుకోండి, ఫ్లవర్లో రక్షపత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోసం, కెలిక్స్, కొరెల్లా, యాండ్రీషియం, గైనిషియం. తర్వాత కింద స్టిప్యూల్స్ లేదంటే పెడిసిల్ అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి దాన్ని కూడా సింగిల్ మార్కింగ్లో డయాగ్రామ్స్ ఉంటాయమ్మా. అంటే నువ్వు ఆ మార్కింగ్లో లేదంటే ఆ డయాగ్రామ్స్ కనుక చూస్తే ఇమీడియట్గా నువ్వు ఆ ప్లాంట్ ఎక్కడున్నా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అంటే ఆ ప్లాంట్కి న్యూ స్పీసీస్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా కూడా
ఒక పేపర్ మీద రాయడం, డయాగ్రామ్స్ వేయడం. ఏది మనకి వెజిటేటివ్ డిస్క్రిప్షన్ కానివ్వండి, ఫ్లోరల్ డిస్క్రిప్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా రాసి ఉంటుందమ్మా. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే డిజిటల్ హెర్బేరియంస్ కూడా వచ్చినాయి. అది పెద్ద అవైలబుల్ అనేది అంటే ఇప్పుడు మనకి ఏ స్పీసీస్ గురించి సంబంధించినటువంటి డేటా మనకు కావాల్సిన ఆల్రెడీ నెట్లో దొరుకుతుంది. సో ఇది మనకి ఏంటంటే హెర్బేరియం సంబంధించింది. నెక్స్ట్ మనకి ఫోర్త్ వన్ ఏంటంటే సిస్టమాటిక్ అండ్ టాక్సానమిక్ స్టడీ ఆఫ్ లోకలీ అవైలబుల్ ప్లాంట్స్ బిలాంగ్ టు ది ఫ్యామిలీస్ ప్రిస్క్రిప్డ్ ఇన్ థియరీ సిలబస్. మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఫోర్త్ వన్ ఏంటంటే మనకి ఇక్కడ మీకు ఆల్రెడీ సిలబస్లో చెప్పానమ్మా. మొత్తం మనకి 8 ఫ్యామిలీస్ ఉన్నాయిరా. మొత్తం మనకి ఏంటంటే మీకు సిలబస్లో 8 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ 8 ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి సిలబస్ కనుక తీసుకుంటే ఆ సిలబస్కి సంబంధించినటువంటి కన్సల్ట్ మినిమం 30 షీట్స్ అనేవి మనకి 30 హెర్బేరియం షీట్స్ అనేవి వైల్డ్ ప్లాంట్కి సంబంధించి, అంటే వైల్డ్ ప్లాంట్ విత్ ది స్టాండర్డ్ సిస్టమాటిక్ మ్యాండేటరీ అంటున్నాడు అక్కడ చూడండి. అంటే మినిమం మీకు సిలబస్లో ఉన్నటువంటివి అంటే ఆ కన్సల్ట్ది 8 ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి హెర్బేరియం షీట్లు అనేవి మనం కలెక్ట్ చేయాలి. మీరు కలెక్ట్ చేసి దాన్ని ప్రెస్ చేసి ఆ 30 షీట్స్ కూడా ఏంటంటే అట్ ది టైమ్ ఆఫ్ ప్రాక్టికల్ టైంలో మనకి మీరు సబ్మిట్ చేయాలి. సో మీరు ఆల్రెడీ మనకి ఈ సీజన్ అవైలబులే కాబట్టి మొక్కలన్నీ కూడా కలెక్ట్ చేయడం, మనం దానికి సంబంధించినటువంటి ప్రెస్సింగ్ చేయడం, అట్ ది సేమ్ టైం దాన్ని ఎలా ప్రెస్ చేయాలి అవన్నీ కూడా టెక్నిక్స్ అన్నీ కూడా మనం లైవ్గా చూసిన తర్వాత అవి ఆ మొక్కలు ఏ షీట్ల మీద అంటించడం, వాటికి లేబులింగ్ లేదంటే డిస్క్రిప్షన్ సైడ్ రాయడం, ఇవన్నీ అలా అట్టు పెట్టుకుంటే అట్ ది టైమ్ ఆఫ్ ప్రాక్టికల్ టైంలో మన సబ్మిషన్ అనేది ఉంటుందన్నమాట. ఇది మనకి ఇది ఫోర్త్ వన్ అవుతుందమ్మా. నెక్స్ట్ మనకి ఫిఫ్త్ ప్రాక్టికల్ సిలబస్లో మ్యాపింగ్ ఆఫ్ జియోగ్రాఫికల్ రీజియన్స్ ఆఫ్ గ్లోబ్ అండ్ ఇండియా. ఇక్కడ మ్యాపింగ్ అంటున్నాడు, అంటే జియోగ్రాఫికల్ రీజియన్స్ మనకి ఇండియా మొత్తంలో కూడా జియోగ్రాఫికల్ రీజియన్స్ ఎన్ని ఉన్నవి, అట్ ది సేమ్ టైం వరల్డ్ వైడ్గా ఎన్ని ఉన్నాయి. సో వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ జియోగ్రాఫికల్ రీజియన్స్ కనుక డివైడింగ్ అనేది జరిగినప్పుడు ఆ రీజియన్స్లో ఏ రీజియన్కి ఏది ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నవి, ఏ ప్లాంట్స్ అనేవి ఏ రీజన్స్లో అవైలబుల్గా ఉన్నవి, ఇవి ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయవలసి ఉంటుందన్నమాట. అంటే మ్యాపింగ్ అనమాట. అక్కడ చూడండి, అక్కడ ఆల్రెడీ ఇచ్చాడు మ్యాపింగ్ ఆఫ్ జియోగ్రాఫికల్ రీజియన్స్ అంటే ఏది దేనికి సంబంధించినది. ఇప్పుడు మన ఇండియా ఉందనుకోండి, మన ఇండియాలో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఈ 4 రీజన్స్ అంటే జనరల్గా చెప్తున్నా. ఇది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నార్త్ రీజన్స్లో కొన్ని ప్లాంట్స్ సర్వే అవుతాయి, సౌత్ అంటే వెస్ట్ రీజన్స్లో అంటే ఇక్కడ మనకి నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ తీసుకుంటే నార్త్ రీజన్స్లో కొన్ని ప్లాంట్స్ అనేవి ఎక్కువగా బ్రతకడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి మనకి, పశ్చిమ కనుమలు అని చెప్తాం. అంటే మనకి నియర్లీ మనకి ఎక్కువ ఏంటంటే కేరళ, కర్ణాటక, తమిళనాడులో కొంత భాగము, మహారాష్ట్ర ఈ తీసుకుంటే మనకి ఈ రీజన్స్లో ఇవి మనకి ఏంటంటే ఈ రీజన్స్లో మనకు ఉన్నటువంటి అవైలబుల్ ఉన్నటువంటి ప్లాంట్స్ అనమాట. ఇవి మనకు ఖచ్చితంగా మనం ఐడెంటిఫికేషన్ ఉంటుంది, వాటి ఏ ప్లాంట్స్ సర్వే అవుతాయి, ఏ లాటిట్యూడ్లో సర్వే అవుతాయి, ఇలాగ అన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఎగ్జాక్ట్లీ మనకి చెప్పడం అనేది జరుగుతుంది. చెప్పడము వాటి యొక్క రెయిన్ఫాల్ ఎంత ఉంటుంది, టెంపరేచర్ ఎంత ఉంటుంది, ఏ టెంపరేచర్లో ఏ మొక్కలు సర్వే అవుతున్నవి, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కంప్లీట్గా స్టడీ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇవి మనకి చాలా ఎక్కువగా మనకి కనిపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ దానికి సంబంధించిన డేటా ఒక రీజన్ తీసుకుంటే ఆ రీజన్స్లో హ్యాబిటేట్ నేచర్ ఎలా ఉంటుంది, రెయిన్ఫాల్ ఎలా ఉంటుంది, టెంపరేచర్ ఎలా ఉంటుంది, తర్వాత అక్కడ లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్ అంటే
ఎంత ఉంటుంది అంటే భూమికి ఎంత ఎత్తులో ఉంటాయి మొక్కలు అక్కడ, ఎంత అంటే సముద్ర భాగానికి అక్కడ ఉండేటువంటి లేదంటే అక్కడ సర్వే అయినటువంటి మొక్కలు కానివ్వండి ఇవన్నీ కూడా ఎంత ఎత్తులో సర్వే అవుతున్నవి, ఎంత ఎత్తులో పెరుగుతున్నవి అనేది అని మనకి అక్కడ ఒకవేళ మౌంటైన్ రీజన్స్ ఉన్నవా లేవా, లేదంటే జనరల్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఎగ్జాక్ట్లీ మన క్యాలిక్యులేషన్స్ అనేవి తీసుకోవాలి. తీసుకుని వాటి గురించి కంప్లీట్ స్టడీ అనేది చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఇలాగేంటంటే మనకి ప్రతి చోట వరల్డ్ వైడ్గా మనం జియోగ్రాఫికల్ రీజన్స్ని మనం స్టడీ చేయాలి. అట్ ది సేమ్ టైం ఇండియా వైజ్గా కూడా స్టడీ చేయాలి. ఈవెన్ కుదిరితే మనకి ఇక్కడ మన సిలబస్లో మాత్రం వరల్డ్ అండ్ ఇండియా ఇచ్చాడు. మన సిలబస్లో అనుకోండి, థియరీ సిలబస్లో అనుకోండి, మీకు ఆల్రెడీ ఇది కూడా ఉంది ఏంటంటే మనకి ఇన్ అవర్ స్టేట్ కూడా ఉంది మనకి ఇక్కడ. ఇన్ అవర్ స్టేట్ కూడా ఉంది, అది తక్కువ ఇచ్చాడు అనమాట మనకి ఇక్కడ. అది అయితే ఇప్పుడు మనకి వరల్డ్ వైడ్గా తీసుకున్నాం అనుకోండి, సౌత్ ఆఫ్రికా ఉందనుకోండి. సౌత్ ఆఫ్రికా అక్కడ ఫారెస్ట్ రీజన్స్ ఎక్కువ ఉంటాయి. కాలిఫోర్నియా ఎప్పుడు అక్కడ అడవులు ఎక్కువ, చాలా డెన్సిటీ, ఫారెస్ట్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అక్కడ. అంతేను కదా, కాలిఫోర్నియాలో ఎప్పుడు కూడా మనకి ఏంటంటే ఫారెస్ట్ ఫైర్ అవుతుంటాయి. ఫారెస్ట్ అన్నీ కూడా ఫైర్స్ అవుతాయి మనకి. అడవులు తనంతట తానే మండిపోతూ ఉంటాయి అనమాట. ఎలాగంటే హై క్వాలిటీ ఉన్నటువంటి బాగా వుడీ నేచర్ ఉన్నటువంటి చనిపోయినటువంటి ప్లాంట్స్ అంటే బాగా ఎండిపోయినటువంటి ప్లాంట్స్ కనుక తీసుకుంటే ఒక ప్లాంట్కి రెండో ప్లాంట్కి ఎక్కువ టైం కనుక రఫ్ అయిందనుకోండి, ఒకదానికొకటి రాసుకుందనుకోండి, అక్కడ ఏంటంటే మనకి వేడి పుట్టి అక్కడ నిప్పు అనేది వస్తుంది. వచ్చి ఏమవుతుందంటే ఇమీడియట్గా మనకి అక్కడ మొక్కలు అనేవి అక్కడ ఫైర్ అవడం అనేది జరుగుతుంది అనమాట. అక్కడ అప్పుడు మొత్తం బర్న్ అవడం అంటే ఫైర్ అవడం ఫారెస్ట్ అంతా కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఆ ఫైరింగ్ అనేది పక్కన పెట్టండి. అంటే ఫారెస్ట్ డెన్సిటీ అనేది ఎక్కడ ఉంది ఎక్కువ, రీజన్స్ ఏంటి వరల్డ్ వైడ్కి, ఇది కూడా మనం ఖచ్చితంగా మనం స్టడీ చేయవలసి ఉంటుంది. ఓకే, ఇది మనకి ఏంటంటే ఇక్కడ ప్రాక్టికల్ సంబంధించిన సిలబస్ అన్నమాట.